కొంతమంది మూర్ఖుల గురించి నేను చెప్తా. భక్తుంటే మనసు దాచుకోవచ్చు కదా, వీడియోలు చేయడం ఎందుకని. నేను శివుడు చెప్పిన మాటే మీ అందరికీ చెప్తా. మనలో ఉన్న జ్ఞానాన్ని 10 మందికి చేర్చడం చాలా విశేషమైన విషయం. శివుడు ఏం చెప్పాడు మనకి? నీకు తెలిసింది 10 మందికి నేర్పివ్వాలి, నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి చేర్చాలి. శివుడు ఉన్నాడు, శివుడు మనతో ఉన్నాడు, శివుడు మనలో ఉన్నాడు అని ఒక జ్ఞానాన్ని మనం 10 మందికి చేస్తున్నాం. అదొక నమ్మకం. శివుడి మీద ఉన్న నమ్మకం, శివుడి మీద ఉన్న భక్తి, అది శివ లక్షణం. సో ఇది 10 మందికి చేర్చడంలో ఎలాంటి తప్పలేదు. కానీ ఇలాంటి మూర్ఖులకి అది అర్థం కాక ఏదేదో వాగుతూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దూరంగా ఉంచాలి. అసలు ఎట్లా అంటే చాలా లైట్ గా పిచ్చ లైట్ తీసుకోవాలి అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే అట్లాంటి వాడు ఒక్కటి చేయబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్. సో అట్లాంటి వాడిని మనం ఒక్కరిని దూరం పెట్టామనుకోండి, మిగతా వాళ్ళందరూ బాగుంటారు. సో ఒకటి, మనము చెప్పేది శివభక్తి గురించి. శివుడు ఏంటిది, శివుడిని నమ్మిన వాళ్ళకి శివుడు అన్యాయం చెయ్యడు అనేది మనం చెప్తున్నాం. సో శివుడు ఉన్నాడనే నమ్మకం, సంకల్పం, దృఢమైన సంకల్పం ఉన్న వారికి శివుడు అంటే ఏంటో తెలుస్తుంది, శివభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పాయింట్ మాత్రమే మైండ్ లో పెట్టుకోండి మీరు. ఇలాంటి వాళ్ళ మధ్యలో వచ్చి ఎన్ని చెప్పినా కూడా అట్లాంటి వాళ్ళని దూరమే ఉంచండి మీరు. అది చాలా మంచిది మీకు. సో ఇలాంటి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. సో వాళ్ళందరూ లైట్ మనకు శివుడు ఏం చెప్పాడంటే, మనలో ఉన్న జ్ఞానాన్ని 10 మందికి చేర్చడం చాలా గొప్ప విషయం అని చెప్పాడు శివుడు. అదే శివతత్వం. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.